గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు కిడ్నాప్ యత్నించారు దుండగులు. ఆటో డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే కొండాపూర్ మస్జిద్ బండలో ఓ ప్రైవేట్ స్కూల్కి వెళ్లేందుకు ఆటో కోసం నిరీక్షణ చేయగా గుర్తు తెలియని వ్యక్తి పిల్లలు చేపట్టుకుని ఆటోలో ఎక్కించిపోయాడు. మస్జిద్ బండ శ్మశాన వాటిక వైపు తరలిస్తుండగా అనుమానంతో చిన్నారులు ప్రయత్నించారు. అప్రమత్తమైన ఆటో డ్రైవర్ కిడ్నాప్ను పట్టుకుని సమీపంలోని ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు. స్కూల్కి పోయి యాక్స్ చూసి వానికి ఆటోలో పంచుకున్నాడు. ఇంటిని తీసుకుపోయి శ్మశానం దగ్గర ఆ బండి ఆడి ఆడ తీసుకుంటే మా పిల్లడు చెప్పిండు ఏమరా స్కూల్ని అవుతాను అతను కైకుతారు లేక అని ఆడు చెప్పిండు. చెప్తే ఇంకా ఆయన ఆటో అనేది డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి వాడిని గల్ల పట్టుకుంటే ఇంకా తీసుకొచ్చి పోలీస్ కానిస్టేబుల్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ దగ్గర తీసుకొచ్చి ఆయన 100 నెంబర్ ఫోన్ చేసిండు. వచ్చి ఆయన చందనగర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిందండి. అప్పటి నుంచి ఇప్పుడు నాకు మళ్ళీ గచ్చిబౌలి పిఎస్కి వచ్చినాం. ఇప్పుడు పొద్దుగాల నుంచి సాయంత్రం దగ్గర కూర్చోబెట్టుకొని తిండి లేదు తిప్పలేదు సార్. నిలబడి మూతున్నాడు తీసుకుంది కూడా. అతను ఎట్లా పిల్లల్ని ఎట్లా మ్యాన్ హ్యాండిల్ చేస్తాడు? పిల్లల్ని తిట్టి భయప్రాంతి చేసి వేరే మీ తల్లిదండ్రుల పేరు వేరే చెప్పు ఇది చెప్పు అవన్నీ చెప్పడం అని పిల్లల్ని భయపెడుతున్నాడు. అతను అట్లా చేసేసి ఏమైనా అడిగితే లేదు నేను చేయబట్టినట్లేదు. ఇక్కడ చెంపకు కొట్టినట్టు పిల్లగానికి రెడ్ అయిపోయింది. ఇక్కడ ఇంతసేపు కూర్చోబెట్టాల్సిన అవసరం ఏముంది? అందులో తీసుకెళ్లి ఏదో చిల్లర ఆటోలో పట్టుకొచ్చాం. మధ్యలో ఆ అక్యూజ్డ్ ఉన్నాడు, వాడు పారిపోయి ఉంటే ఏం చేస్తున్నాడు? వీళ్ళు ఒక బండిలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. పేరుకు చెప్తారు మేము ఉన్నాము అన్నప్పుడు ఇట్లాంటి టైంలో రెస్పాండ్ కావాలి. అక్కడ ఉన్న సిబ్బంది అక్కడ ఎస్ఐకి చెప్పలేదా సార్ ఇట్లాంటి కేసు మా దగ్గర వచ్చింది రాండి తొందరగా అంటే తిండి తెప్ప లేకుండా పిల్లలు పొద్దు నుంచి అట్లనే పడి ఉన్నారు అక్కడ. ఇటువంటి సమాజంలో మేము బతుకుతున్నాం. మాకు సిగ్గుగా అనిపిస్తుంది. మేము ఆడపిల్లని కనాలంటే మేము భయపడుతున్నామండి. ఈ కాలంలో ఏం భద్రత ఉంది మాకు? పొద్దున 8:30, 9కి జరిగింది. నేను అంటే స్కూల్ కు పోయి తెలుసుకుంటే కూడా స్కూల్ యాజమాన్యం కూడా సరిగ్గా నాకు సమాధానం ఇస్తలేదు. మీ పిల్లలు మీరు చూసుకోండి అని వాళ్ళు అంటున్నారు. అట్లా చందనగర్ నుంచి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు చందనగర్ నుంచి తీసుకొచ్చి గచ్చిబౌలి పిఎస్ కి తీసుకొచ్చి ఇప్పుడు 5 గంటలకు ఇప్పుడు నాకు పంపించారు ఇక్కడికి. ఎప్పుడో పొద్దున జరిగిన సంఘటన. నేను కొండాపూర్ స్థాయి అండి, శ్రీరామ్ నగర్ ఈ బ్లాక్ లో ఉంటాను. నా పిల్లలు పొద్దున స్కూల్కి బడికి వెళుతున్నాం కావాలని ఎవడో ఒక దుండగుడు ఆటోలో వెళ్తున్నప్పుడు ఫాలో అయినాడు. మా పిల్లలను ఫాలో అవుతుంటే బైవాక్ వెళ్తారు, డైలీ స్కూల్కి వెళ్తారు. శ్రీరామ్ నగర్ కొండాపూర్లో ఉన్న మన మసీద్ బండ స్కూల్లో చదువుతారు నా పిల్లలు. వీడు ఆటోలో యాజ్ ఏ ప్యాసింజర్గా ఆల్రెడీ ఉన్నాడు. దాంట్లో వీడు బయలుదేరుకుంటూ పోతే నా పిల్లల్ని ఫాలో అవుతున్నాడు. అవుతుంటే వాళ్ళు కొంచెం ముందు పోయినాక ఆగి ఆటో ఆయనకు వీళ్ళు నా పిల్లలని ఎక్కించుకున్నాడు. ఇట్లా చేయి పట్టుకొని లోపలికి లాగాడు. అప్పటికే మా చిన్న బాబు ఉన్నాడు. అతను ఏ అంకుల్ ఎవరు మీరు ఏంటంటే అతను లోపలికి చేయి పట్టుకొని గుంజుకున్నాడు. ఏదో షార్ప్ వెపన్ లాంటిది అతని దగ్గర ఉన్నది, సర్జికల్ నైఫ్ ఏదో మా పాప చెప్తుంది నాకు. దాంతో బట్టి బెదిరించిండు. మీరు ఏమైనా ఎక్కువ మాట్లాడితే మీ కిడ్నీలు కోసేస్తా అని బెదిరించిండు. తీసుకొని వాళ్ళని మన మసీద్ బండ దగ్గరలో ఉన్న శ్మశానం పక్క సైడ్ లో తీసుకొని సుంసానైన రాస్తాలో తీసుకెళ్తున్నాడు. వాళ్ళు అక్కడ వెళ్తున్నాగా అతను మా చిన్న అబ్బాయి ఉన్నాగానే అతను అరే నువ్వు ఎవడరా అని తిట్టాడు. మా వాడు తిట్టేసి అతనితో అడిగాడు మీ ఈ దారిని ఎందుకు తీసుకెళ్తున్నాడు మా స్కూల్ ఇది కాదంటే అప్పట్లో ఉన్న ఆటో అయిన పాపం ఆయన మాకు హెల్ప్ చేశాడు. ఆయన అప్రమత్తం ఎప్పుడే ఎంబటే ఆయనకు అతన్ని గల్ల పట్టుకుని అడిగారే పిల్లల స్కూల్ ఇక్కడ కదా ఇక్కడ ఎందుకు తీసుకెళ్తున్నావు అనగానే ఆ ఆటో అయిన పాపం పట్టుకుపోయి దగ్గరలో ఉన్న అక్కడ మన మసీద్ బండ దగ్గర ఎంజీ షోరూమ్ ఎక్కడ పక్కలో ఉంది. అక్కడ కానిస్టేబుల్ ఆయన ట్రాఫిక్ ఆయనకు చెప్తే అతను ఎంబడే 100 నెంబర్కు డయల్ చేస్తే అతను పోలీసు వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు. అతను వచ్చి తీసుకెళ్లిపోయారు. ఇది ఇక్కడి నుంచి తీసుకుపోయి వాళ్ళు మనకు చందనగర్ పిఎస్ లో వేసేసారు. పొద్దున్న నుంచి 8:30, 9:30కి జరిగిన సంఘటనలో అక్కడ మన పోలీసు కూడా మనకు అసలు మాకు సహాయం